చికెన్ కూర తయారు చేయడానికి నేను ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. దీనిని గిన్నెలో కూడా చేసుకోవచ్చును. దీనిలోని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. నేను అరకిలో చికెన్ కూర తయారు చేస్తున్నాను. దానిలోనికి 3 ఉల్లిపాయలను ఈ విధంగా చిన్నగా కోసుకున్నానండి. వీటిని నూనెలో వేస్తున్నాను. ఈ ఉల్లిపాయని మనము 75% వేయించుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు 75% వేగిపోయాయి. దీనిలోనికి నేను ఈ చికెన్ని నేను 15 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ఈ చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. దీనిని కొద్దిగా మిక్స్ చేసుకుందాము. దీనిలోనికి కొద్దిగా పసుపు వేస్తున్నాను. 4 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. కారం మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. వీటిని కూడా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వేయించుకుందాము. మనము స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మనం దీని మీద మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు చికెన్ కూరలోనికి మనము మసాలా రెడీ చేసుకుందాము. 2 టీ స్పూన్ల గసగసాలు వేస్తున్నాను. 3 టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. 6 లవంగాలు వేస్తున్నాను. కొద్దిగా దాల్చిన చెక్క వేస్తున్నానండి, 1 ఇంచు వరకు. వీటినన్నిటిని మనము మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నేను రెడీ చేసుకున్న మసాలాని కూరలో వేస్తున్నాను. ఈ మసాలాని మనము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోని ఒక చిన్న గ్లాస్ కొబ్బరి పాలు వేస్తున్నానండి. కొద్దిగా వేడి నీళ్ళు వేస్తున్నాను. దీనిని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి మనం కుక్కర్ మూత పెట్టేద్దాము. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేద్దాము. 2 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆవిరి పూర్తిగా పోయిందండి. నేను కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. చూసారా, కోడి